ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు PMCUSA మల్టీలింగ్వల్ PSSM స్వాధ్యాయ ఛాలెంజ్ భాగంలో సన్షైన్ బిఫోర్ ద డాన్ నక్షత్ర లోకాలు బై జూడీ సటోరి ఈ బుక్లోంచి మనం ఈరోజు చాప్టర్ నెంబర్ 15 మింటక నక్షత్ర మండలం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిగురువైన PSS మూమెంట్ ఆదిగురువైన శ్రీ సదానంద యోగిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ స్వర్ణమాల పత్రిజీ అండ్ జూడీ సటోరి మేడం, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ అండ్ ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్కి వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు చాప్టర్ నెంబర్ 15లోకి వెళ్ళిపోదాం. మింటక. ఓరియన్ నక్షత్ర మండలంలోని పైభాగంలో ఉన్న మింటక అనే నక్షత్రం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. సృష్టి చేసే ఈ ప్రదేశం ఎంతో కాంతితో నిండి ఉంటుంది. ఇక్కడి ట్రాన్స్పోర్టర్ ఛాంబర్లో వీళ్ళ శరీరాలు భౌతిక రూపం దాల్చగానే వీరికి స్వాగతం పలకడానికి వచ్చిన ఓ దేవదూతను కలుసుకున్నారు. పొడుగ్గా అందంగా ఉన్న ఓ కాంతిజీవి, మెరిసే తెల్లటి లాల్చీలో పొడవైన తెల్లటి జుట్టు. ఆ కాంతిజీవి ఆడా మగ అన్నది చెప్పడం అంత తేలిక కాదు. గది నుండి బయటికి వచ్చిన వీరు ఒక నిమిషం ఆ శక్తి తీవ్రతను నిర్గాంతపోయారు. ఆ దేవదూత నుండి కాంతి బయటికి ప్రసరిస్తోంది. ఆ పొడవైన దేవదూత వీళ్లతో కాంతి భాషలో మాట్లాడింది. మీ అందరికీ మా స్వాగతం. మీ అందరికీ బోధించాల్సింది చాలా ఉంది. మా ప్రపంచాన్ని చూపించాల్సి ఉంది. ఇక్కడ మీరు స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటారు. మీ ప్రతి ఆలోచన మీ శక్తిలో ప్రతిబింబిస్తుంది. ఏ తీర్పులు లేవు, కేవలం అర్థం చేసుకోవడమే ఉంది. అలాగే అన్ని ఆత్మల పురోభివృద్ధి పరిణామం గురించి సహాయపడాలన్న కోరిక ఉంది. అంటారిస్లో జరిగే గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్కు మేము రాలేదు. మీరు భూమి కోసం కొత్త మానవ సృష్టి గురించి చర్చించారు కదా, మేము కావాలనే రాలేదు. మా రాక మీ చర్యలలో ప్రభావం చూపకూడదని. అప్పుడు మాత్రమే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి కదా. అందుకు ఇప్పుడు ఇక త్వరగా పనిలో పురోగమించే సమయం వచ్చింది. లైరాలో పరిస్థితుల గురించి మాకు తెలిసింది. మానవ సృష్టి మొదలుపెట్టే ముందు మింటకా గురించి కొంచెం వివరించి ఎలోహిం పని విధానం గురించి తెలుపుతాము. మీకు తెలుసు, అందరికీ అన్నింటికీ సృష్టికర్త అయిన భగవంతుడి ప్రకంపనలు మాలోనూ ఉన్నాయని. మీరు దేవుడు, భగవంతుడు అని పిలుస్తారు, కానీ వాస్తవానికి అది శక్తి, స్వచ్ఛమైన శబ్దం, కాంతి, ప్రేమ. అది నిశ్చలంగా ఏమీ లేనట్లుగా ఉన్నా అంతా కలిగి ఉంది. సృష్టికి కావలసిన అన్నీ ఉన్నాయి. మా పాత్ర ఏమిటంటే ఈ శక్తిని, శుద్ధమైన కాంతిని తీసుకొని దాంతో ఆకారాలను, పదార్థాన్ని సృష్టి చేసి దాన్ని కాంతి లోకాలన్నింటికీ, గెలాక్సీ అంతటా దానిని అవతల అందిస్తాము. ఎలోహిం కేవలం ఈ గెలాక్సీలోని లోకాలకే పరిమితం కాకుండా ఎన్నో విశ్వాలకు, గెలాక్సీలకు పనిచేస్తారు. దేవుడి శక్తితో తయారైన లోకాలు ఎన్నో ఉన్నాయి. కాప్రిసియో మరో లోకం నుండి, మరో చోట నుండి వచ్చాడు. అతనికి ఒక ప్రత్యేకమైన శరీరం అంటూ లేదు. అతడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన రూపాన్ని మార్చుకోగలడు. అందుకే అతను లైరాలోని మోస్టీనియా ఆకారాన్ని ఎంచుకున్నాడు. ఆ దేవదూత ఎసేన్యా వైపు తిరిగింది. ఎసేన్యా, నీకు ఒక తాళం చెవి ఇవ్వబడింది. అది ఎంతో ముందుగానే నీకు ఇవ్వాలని నిర్ణయించబడింది. అది ఎందుకు నీ దగ్గరకు వచ్చిందన్న సంగతి కానీ, ఆ తాళం చెవి గురించి ఇంకా వివరాలు చెప్పడానికి కానీ ఇది సరైన సమయం కాదు. ఈ తాళం చెవి భూమి యొక్క లోపలి రాజ్యాలకు చెందిన ఒక నిజమైన తలుపు తెరుస్తుంది. ఈ తలుపు వెనకాల భూలోక వాసుల కోసం ఒక ప్రత్యేకమైన బహుమానం ఉంది. నీ దగ్గర మాత్రమే లోపల, బయట తాళం చెవులు ఉన్నాయి. కాబట్టి నీవే ఆ తలుపు తెరవగలవు. భూమికి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళవు. ఎన్నో ఆత్మలు నీతో వస్తాయి. వాళ్ళంతా నీతో పాటు ఎన్నో జనన మరణ చక్రాలు గడుపుతారు. ఈ 3వ పరిణామపు ప్రపంచంలో ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. భూమి 4 మహాయుగాల కాలపరిమితి చివరిలో మీ అందరూ భూమికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో గుర్తు తెచ్చుకుంటారు. నువ్వు, మిగతా ఆత్మలు ఈ విషయం గుర్తు తెచ్చుకున్నప్పుడు నక్షత్రాల నుండి ఆ జ్ఞాపకాల ప్రకాశం మీలో పునరుజ్జీవనం పొందుతుంది. దాంతో మీలోని ఆ తాళం చెవిని మీరు తిరిగి కనుగొంటారు. ఈ తాళం చెవి అప్పుడు మీ ఆత్మలోని జ్ఞాపకాల ద్వారాన్ని తెరుస్తుంది. అప్పుడు మీరు కొత్త శక్తి, కొత్త కాంతులను భూమి మీద ప్రకాశింపజేస్తారు. ఇంకొక తాళం చెవి, అదే నీ మెడలోని తాళం చెవి, లైరన్ స్నేహితుడు చెప్పినట్లు అది ఒక నిజమైన గదికి తాళం చెవి. ఈ గదిని కనుక్కోవలసింది నువ్వే. నువ్వు బంగారు పెట్టెను తీసుకువచ్చావు.
నేను చూశాను. ఆ పెట్టెలో స్వచ్ఛమైన కాంతిని, శక్తిని, సమాచారాన్ని కలిగి ఉన్న ఆ ప్రకంపనలను పదార్థంగా, ఆకారంగా మార్చే విధానాన్ని మీ అందరికీ మేము నేర్పిస్తాము. ఆ కాంతి స్వచ్ఛమైన సృష్టికి సంబంధించింది. అది జీవితానికి సంబంధించిన సకారాత్మకమైన గుణాలను కలిగి ఉంటుంది. అందులో ఏమీ లేనట్లుగా ఉంటూనే అంతటినీ కలిగి ఉంటుంది. సృష్టి యొక్క అన్ని రూపాలను, అన్ని సాధ్యాలను కలిగి ఉంటుంది. మీరు ఆ ప్రకంపనలతో, ఆ శబ్దం, కాంతుల మిశ్రమంతో ఒక అల్లిక చట్రాన్ని సృష్టించి తద్వారా వేరువేరు భౌతిక రూపాలలో భగవంతుని స్ఫులింగాన్ని నింపాలి. మీరు కూడా అలాగే ప్రతిబింబాలుగా తయారు కాబడిన ఈ నూతన మానవుడు కలిగి ఉండబోయే దివ్యకాంతి స్ఫులింగం ఇప్పుడు మీలో మీ డిఎన్ఏలో లేదు. అందుకే నూతన మానవ సృష్టి చాలా ముఖ్యమైనది. మీకోసం, ఇంకా ఇతర నక్షత్ర జాతుల కోసమే కాకుండా మన అన్ని తలాలలో, అన్ని లోకాలలో ఎక్కడెక్కడ జీవం ఉందో అక్కడంతా అవసరం. ఈ నూతన మానవ బీజం ద్వారా మరో జీవవృక్షం ఊపిరి పోసుకుంటుంది. రాయ్, ఆసియా, మరి అసీమియస్, మీరంతా ఇలా రండి. ఈ నూతన సృష్టి ఎలా చేయాలో చూపిస్తాము. కానీ ముందుగా మీరు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం క్రింద ఈ దిగువ ఉన్నత తలాలలో జీవం మొదలు కాకముందు అంతా స్తంభించి ఉంది. అంతా శుద్ధ శక్తి. ఇంకా రూపాలు తయారవ్వలేదు. దేవదూత చెబుతూ ఉంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ తలాలలో మేము అంటే ఎలోహిం కూడా వేరువేరుగా లేము. ఒక్క భగవంతుడే ఈ అన్నిటి సృష్టికర్తే ఉన్నాడు. ఆ ఉనికిలో ఏ జీవపు గుర్తింపు లేదు. ఈ భగవంతుని సృష్టికారక శక్తి యొక్క కోరిక నుండి రాశి, గెలాక్సీ, మరెన్నో గెలాక్సీలు, కాంతిలోకాల స్వర్గాలు, అన్ని జీవరూపాలు తయారయ్యాయి. ఈ ఏకత్వం, ఈ ఒకే ఉనికి తనను తాను ఎన్నో రూపాలలో అనుభూతి చెందాలనుకుంది. అందులో నుండి అనంతమైన, శాశ్వతమైన కాంతి ప్రకాశించి సృష్టి మొదలైంది. 10 కాంతి కిరణాలు దివ్యమానసం నుండి బయలుదేరి అన్ని జీవాలకి కావలసిన అల్లికలను అల్లాయి. ఆ జీవం ఒక గ్రహం లేదా నక్షత్రం కావచ్చు, లేక ఈ దిగువ తలాల లోకాలలోని జీవరూపాలు కావచ్చు. ఆ శక్తితో రూపకల్పన చేయబడిన ప్రతి రూపానికి ప్రత్యేకమైన కాంతి చట్రాలు ఉంటాయి. అవి సృష్టి యొక్క పిరమిడ్ ఆకారపు నమూనాలోంచి వర్తులాకారంలో బయలుదేరుతాయి. ఈ కాంతి చట్రాలు, ఈ కాంతి ప్రకంపనలు డిఎన్ఏ చట్రాలుగా ఆయా జీవరూపాల్లో రూపొందుతాయి. ఇదే కాంతి చట్రం కొత్త మానవుని కూడా సృష్టిస్తుంది. ఈ కాంతి మూలశక్తి, అదే దేవుడి శక్తి, ప్రతి భౌతిక ప్రాణిలోకి ప్రవేశించగలదు, అలాగే వెళ్ళిపోనుగలదు. అన్ని జీవరూపాలలోని డిఎన్ఏలో సృష్టి యొక్క 10 శక్తి పదాలు ఒక భాగమై ఉంటాయి. ఇవే కొత్త సృష్టి డిఎన్ఏలోనూ భాగమవుతాయి. ఇదంతా ఎలా చేయాలో మేము మీకు బోధిస్తాము. మీరు మా శక్తి తీసుకొని దాంతో ఈ శక్తిని భౌతిక ఉనికిగా అల్లుతారు. కాంతి కొత్త రూపంలోకి దిగినప్పుడు అది ఒక మెరుపులాగా కదలి మొదట జ్ఞానానికి, అవగాహనకు మధ్య వ్యతిరేక గుణాలను సృష్టిస్తుంది. ఇద్దరు జీవుల మధ్య ఒక సంవాదం ద్వారా జీవరూపం మరో జీవరూపానికి మధ్య తేడాల ద్వారా ఆత్మ బాధ నుండి, సంతోషం నుండి నేర్చుకుంటుంది. జీవం 2 అంచుల వరకు రెండింటి అనుభవాలతోనూ నేర్చుకొని ఒక ఆత్మ చివరికి సమస్థితికి వస్తుంది. ఈ సమస్థితి వచ్చినప్పుడు, జ్ఞానం లభించినప్పుడు ఆ జ్ఞానం నుండి బలము, నిర్ణయాలు తీసుకునే బుద్ధి లభిస్తాయి. ఈ భిన్న ధృవాల అనుభవాల వల్ల హృదయంలో దయ, కరుణ ఉద్భవిస్తాయి. ఈ భిన్న విశ్వాలలో సృష్టి అంతటా ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ భూమి కోసం మనం సృష్టి చేయబోయే ఈ నూతన మానవ సృష్టిలో మనం మరో అడుగు ముందుకు వేస్తాం. ఈ నూతన సృష్టి తన జన్యు ప్రణాళికలో అత్యున్నత తలాల కాంతిని పొందుపరుచుకునేలా బాగా అభివృద్ధి చెందిన జన్యువులను కలిగి ఉంటుంది. తద్వారా ఒకరోజు అత్యున్నతమైన శరీర నిర్మాణంలో 12 తలాల లోకాలలో నివసించే వీలు కలుగుతుంది. మీ శరీరాలు మీ గ్రహాల తలాల ఆధారంగా 5-6 తలాల పరిమాణంలో పుట్టి వాటికి అనుగుణంగానే మలచబడ్డాయి. కానీ ఈ కొత్త మానవుడు 12 పోగుల డిఎన్ఏ జన్యు చట్రాన్ని కలిగి ఉండి ఒకరోజు 12 తలాల దిగువ స్థాయి కాంతి లోకాలలోనూ జీవించగల సామర్థ్యాన్ని పొందుతాడు. ప్రస్తుతం ఈ 3 పరిణామాల భూమి మీద మానవునికి ఈ డిఎన్ఏ కోడ్లో కొంత భాగమే ఉత్తేజితం అవుతుంది, కొంత భాగమే ఉపయోగించబడుతుంది. కానీ భూమి తిరిగి తన 5వ పరిణామ స్థాయికి తిరిగి రావడానికి సిద్ధమైనప్పుడు అది కూడా 4 మహాయుగాల కాలపరిమితి చివరలో అప్పుడే మొదలైంది. వారి లెక్కల ప్రకారం భూలోకవాసి అన్ని లోకాల్లోనూ నివసించడానికి అర్హత సంపాదిస్తాడు.
ఈ కాలంలో మానవుల్లోని 12 పోగుల DNA సామర్థ్యము పనిచేయడము మొదలవుతుంది. మీరు ఇక్కడ 3 రోజులు మాత్రమే ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలము మీరు గాఢంగా నిద్రపోతారు. అప్పుడు మీరు ఈ పని చేయడానికి కావలసిన సమాచారం మీ చైతన్యంలోనికి పొందుపరచబడుతుంది. అప్పుడు మీరు నిద్రలేచి ఈ పని చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. మీరు క్యాప్రిసియో గురించి మరింత సమాచారం ఏమైనా చెప్పగలరా? నన్ను గమనించడానికి అతడిని ఎందుకు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాడు అతను? అడిగింది ఎసీనియా. అతను చెప్పినట్లు అతను ఈ తలాలకు చెందినవాడు కాదు, అవతలి నుండి వచ్చాడు, దేవదూత వివరించింది. అతను మరో నక్షత్ర ద్వారం నుండి 1000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అతనికి ఒక భౌతిక రూపం అంటూ లేదు. మాకు అతను బాగా తెలుసు. కాబట్టి అతను ఏ పరిణామ లోకంలోనైనా సర్దుకుపోగలడు. లైరాలోనైనా సరే, భూమి మీద అయినా సరే. ఇక నిన్ను గమనించడం గురించి మీ లైరా మిత్రుడు మోస్టీనియా అలా చెయ్యమని అడిగాడు. మోస్టీనియాకు దివ్య ప్రణాళికలోని నీ పాత్ర గురించి చాలా కాలం క్రితమే తెలుసు. క్యాప్రిసియో ఉన్నత లోకాల నుండి నిన్ను కాపాడడానికి వచ్చాడు. ఈ బ్రహ్మాండంలో ఈ ప్రణాళికను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారని నీకు తెలుసు. ఈ సృష్టిలో అనుభవాల ద్వారా జ్ఞానానికి, అవగాహనకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటారని. భగవంతుడు అన్ని జీవులకు సంకల్ప స్వేచ్ఛను ప్రసాదించాడు. ఎందుకంటే ఇది విశ్వ న్యాయ సూత్రాలలో భాగంగా ఉంటోంది. యూనివర్సల్ లాస్. సో అదే అంటారు కదా ఫ్రెండ్స్, మనం ఎర్త్ అనేది ఫ్రీ విల్. సో ఇక్కడ మనం ముందు డిజైన్ చేసుకొని వచ్చినా మన ఫ్రీ విల్తో అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ రన్నింగ్ ఆన్ సమ్ యూనివర్సల్ లాస్. సో మేము కాంతిని పరిరక్షించే మీ అందరినీ రక్షిస్తాము. ఇక మేము మిమ్మల్ని మీరు నిద్రించాల్సిన చోటుకి తీసుకువెళ్తాము. ఆ ప్రదేశం ఒక శక్తి సుడిగుండం లాంటిది. కాంతి కిరణాలతో అనుసంధానం చేసి తద్వారా సమాచారాన్ని మీ ఆత్మ యొక్క జ్ఞాపకాలు డిఎన్ఏలో నిల్వ చేస్తుంది. సరి అయిన సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానం మీలో ఆవిష్కరించబడుతుంది. సిరియస్కు వెళ్ళిన తర్వాత ఇందులో కొంత భాగం వెలికి వచ్చి మీకు ఎంతో సమాచారం అందుతుంది. మిగతా సమాచారం ఇప్పుడే వెలికి రాదు. అది నిద్రావస్థలో ఉండిపోయి మరొక సమయంలో మరొక చోట మీరు అందరూ వేరే భౌతిక రూపాలలో ఉన్నప్పుడు ఆ గొప్ప జ్ఞానం ఉత్తేజితమవుతుంది. నేను రాబోయే 4 మహాయుగాల కాలపరిమితి చివరిలో మీ భూలోకపు జన్మల గురించి చెబుతున్నాను. ఇక ఎసేనియా, ఆసియా మరి రాయ్, మీరు తీసుకువెళ్లే జ్ఞానం ఒకేలాంటిది కాదు. దివ్య జ్ఞానంలో మీ ప్రత్యేక కోణాలు మీకు ఉంటాయి. మీరు ముగ్గురు కలిసే ఒక త్రిమూర్తిత్వం. సరైన సమయంలో మీలోని దివ్య జ్ఞానం మీ జాగరూకత చైతన్యానికి జ్ఞాపకం వచ్చి ఉత్తేజితమవుతుంది. ఇక అసీమియస్, మీరు ఈ త్రిమూర్తి తత్వంలో భాగస్వాములు కారు. మీ ఆత్మ జ్ఞాపకాల డిఎన్ఏలో మరో శక్తిని తీసుకువెళ్లడం మీ పాత్ర. ఎసేనియా సమస్థితిలో ఉంటోంది, మరి నిర్దేశకత్వం వహించబడుతోంది అని అది మీకు తెలుపుతూ ఉంటుంది. ఎసేనియా లక్ష్యం స్వర్గలోకం అనే నావకు ముందు నిలబడే మాతృత్వపు స్థానంలో ఉండడం. ఆమె అలా స్థిరంగా నిలబడేలా సహాయం చేయడం మీ పాత్ర. ఎసేనియా, ఆసియా, రాయ్, అసీమియస్ తమ చుట్టూ బంగారు వర్ణంతో కలిసి పైకి ఎగిరిపోయారు. వాళ్ళ చుట్టూ దేవగానాలు వినిపిస్తున్నాయి. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అందరికీ తమ కాంతిని, ఆశీస్సులను పంపిస్తూ, అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తూ వాళ్ళు ఎన్నో స్వర్గలోకాల ద్వారా తేలుతూ వెళ్లారు. ఈ స్వర్గలోకం క్రిస్టల్స్తో చేయబడిందా అన్నట్లు ఉంది. సిరియన్లో మరింత కాంతివంతమైన ప్రదేశానికి వర్తులాకారంలో పైకి సాగారు. ఆ కాంతి మొదట ఊదా రంగులో ఉండి గులాబీగా మారి తిరిగి తెలుపు సంతరించుకుంటోంది. ఎసేనియాకు తన హృదయం ప్రేమతో బరద్దలైపోతోందా అనిపిస్తోంది. ఆమె ఏమీ ఆలోచించలేనంత ఆనందంలో ఉంది. వారు ఒక కాంతి నిండిన గదిలోకి ప్రవేశించగానే దేవదూతలు తమ ఆశీర్వాద గానాలతో స్వాగతం పలికారు. ఆ గది చివర కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆకారం. ఆ ఆకారం సర్వసృష్టికారకుడైన భగవంతుడే అని మా హృదయాలు భావించాయి. ఇప్పుడు వీళ్లను తీసుకువచ్చిన దేవదూత కూడా వీళ్ళకి అదే శక్తిని అందిస్తోంది అని అనుభూతి చెందారు. ఆయన ఆర్కేంజల్ మెటాట్రాన్ వీళ్ళని ఆ ఎదురుగా ఉన్న కాంతి దేవత ముందు మోకరిల్ల చేశాడు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఆ కాంతి దేవత రూపం, బృందగానాలు చేసిన దేవదూతలు మాయమై బంగారు రంగు తెలుపు కలిసిన కాంతి గదిలో వారు పడుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ తాము నిద్రపోయి లేచారేమో అనుకున్నారు. ప్రతి హృదయంలోనూ ఉన్నతమైన శక్తి, వర్ణింపనలవిగాని ఆనందం చాలా కొత్తగా ఉంది. నేను ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చాను అనిపిస్తోంది.
నాకు తెలిసిన గతం అంతా ఏదో విధంగా తుడిచిపెట్టుకుపోయి నేను మరో భవిష్యత్తులోకి వెళుతున్నట్లుగా ఉంది. ఈ శరీరంలో నా జీవితం పూర్తి అయిందేమో అనిపిస్తోంది అన్నాడు రాయ్. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది ఆసియా. సంతోషం పొంగి పొరలిపోతున్నట్లుగా ఉంది. నేను కూడా దేవదూతల్లాగా ఎగరగలనేమో అనిపిస్తోంది. మనం నిద్రపోతున్నప్పుడు ఏదో జరిగింది. అది ఏమిటో మనం వివరించలేము. నేను కూడా ఇంతకు ముందులా కాక మరోలా ఉన్నాను అనిపిస్తోంది అంది. ఏదో విధంగా మనమంతా రూపాంతరం చెందాము. మనతో ఉన్న దేవదూత అతను ఆర్కేంజల్ మెటాట్రాన్ సుప్రీం అని నాకు తెలుసు. అతను దేవుడి నుంచి శక్తిని, సృష్టికారక శక్తులను తీసుకొని రూపాలలోకి ప్రత్యక్షీకరణ గావించగలడు అంది ఆసియా. అవును, నాకు అలాగే అనిపించింది అంది ఎసేన్యా. ఆర్కేంజల్ మెటాట్రాన్ చెప్పినట్లు మన పని కొంత భాగం ఇప్పుడు, మరికొంత భూమి తన 4 మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పుడు ఉంది. ఆ 4 మహాయుగాల కాలము ఇప్పుడే మొదలైంది కదా అంది ఎసేన్యా. నాన్న, మీకు ఎలా ఉంది అడిగింది అసీమియస్ని. గదిలో ఓ మూల కూర్చొని ఉండి అతను ఉద్వేగంతో నుండి కాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. బుగ్గల మీద కన్నీళ్లు కారిపోతుండగా, నా జీవితకాల అనుభవాలన్నింటిలో సీరియస్గా నా ఉనికి అంతటితోనూ ఇంతగా ఎన్నడూ కదిలిపోలేదు. ఎలోహిం యొక్క ఈ ప్రపంచంలో నేను అంతగా కదిలిపోయాను. నిద్రలో ఉండగా నాకేమి జరిగిందో నాకేమీ తెలియదు. కానీ కొన్ని దృశ్యాలు చూశాను. వాటిని మీతో పంచుకోవాలి. ఒక దృశ్యం మీకు సంబంధించింది రాయ్, ఒకటి నీది ఎసేన్యా, మరి ఒకటి నాకు సంబంధించింది. మొదటి దృశ్యం నీది రాయ్. నేను నిన్ను ఒక ముసలి మనిషిగా చూశాను. నీకు పొడుగాటి తెల్లగడ్డం ఉంది. నువ్వు ఎంతో మందికి సృష్టి గురించి చెబుతున్నావు. వాళ్ళంతా ఎంతో జాగ్రత్తగా వింటున్నారు. నువ్వు భూమి మీద ఉన్నావని, నీవు గొప్ప బోధకుడివి అని నాకు అనిపించింది. చాలామంది నీ దగ్గరకు సలహాలకు, స్వస్థత కోసము వస్తున్నారు. నువ్వు ఎంతో గౌరవాన్ని పొందుతున్నావు. నువ్వు ఉన్న ప్రదేశం అట్లాంటిస్, కానీ ఇప్పటి అట్లాంటిస్ కాదు. ఎంతో కాలం తరువాతి అట్లాంటిస్ చాలా సవాళ్లతో కూడి ఉంది. ఎందరో ఆత్మలు తమలోని అంతర్వాణిని, కాంతిని మర్చిపోయి ఉన్నారు. భవిష్యత్తులో నీ బాధ్యత చాలా ఉంది. ఎసేన్యా, నువ్వు కూడా చాలా కాలం తరువాత భూమి మీద ఒక గొప్ప నాగరిక కాలంలో నీవు ఒక మనిషితో కలిసి ఉండడం చూశాను. ఆ మనిషి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. మీరిద్దరూ ప్రజలకు సత్యాన్ని, ధర్మాన్ని బోధిస్తున్నారు. నీ మాటలలో సత్యాలకు భయపడిన వారి చేత నువ్వు తొలగించబడడం చూశాను. నా కళ్ళల్లోని నీళ్లు అప్పటి నిన్ను చూసే. ముందు ముందు నీ దారి అంత సులభం కాదని నీకు తెలుసునని నాకు తెలుసు. బహుశా ఈ దృశ్యాలు నాకు రావడానికి కారణం నువ్వు, రాయ్ మీకున్న సంకల్ప స్వేచ్ఛ వల్ల మీరు భూమికి వెళ్లాలా వద్దా అన్నది మరోమారు నిర్ణయించుకుంటారని. నాకు సంబంధించి నేను భగవంతుడికి సదా సేవ చేస్తూనే ఉంటాను. సిరియస్ మీదే కాకుండా ఇతర గ్రహాల మీద, ఇతర నక్షత్ర లోకాలలోనూ మీలాగా భూమికి వెళ్లడం నా లక్ష్యం కాదు. నీ పనులలో నీకు సహాయపడడం నా వంతు అనుకుంటా. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆసియా, నీ గురించి నాకే దృశ్యము రాలేదు కాబట్టి నీ ముందు ఏమున్నదో నాకు తెలీదు. ఇప్పటికైతే నీ పని ఎంతో అవసరం. కొత్త మానవ జన్యు చట్రాన్ని నువ్వు లేకుండా సృష్టించలేము అన్నాడు. ఆసియా లేచి నుంచుంది. నాకు కూడా ఓ దృశ్యం కనిపించింది. ఓ పెద్ద జలరాశి భూమి మీద ఉన్న సముద్రంలా ఉంది. ఆ జలరాశి ఓ పెద్ద అలలాగా ముందుకు దూసుకువస్తోంది. ఇంతే నేను చూశాను. దీంట్లో ఏమీ ఉద్వేగం లేదు, ఎవ్వరూ లేరు. ఓ పెద్ద నీటి గోడలా ఉంది అంతే అంది. ఆ క్షణంలో ఆ గదిలోకి ఓ తెల్ల అంగీలో ఉన్న స్త్రీ ఆకారం వచ్చింది. ఆమె పూర్తిగా కాంతిని వెదజల్లుతూ ఉంది. సన్నని సంగీతం లాంటి కంఠధ్వనితో మాట్లాడుతూ సిరియస్ నుండి వీళ్ళు తెచ్చిన బంగారు పెట్టెను ఎసేన్యా చేతిలో పెట్టింది. దీన్ని తీసుకోండి. ఈ శక్తులకు మరింత వ్యాకోచించిన ప్రకంపనలు కలిపాము. మీరు కొత్త మానవుని జన్యు సంకేతాన్ని రూపొందించడం పూర్తి అయ్యాక దీన్ని తెరవండి. ఇవి శక్తులను కొత్త రూపంలోకి మార్చే చట్రాలను అల్లుతాయి. అప్పుడు ఆ శక్తి పూర్తిగా పదార్థ రూపంలో మారుతుంది. కొత్త మానవులు ఆడ, మగ రూపాలలో తయారవుతారు. అలా భూమి మీద జనాభా తయారవుతారు. మీరు 8 ఆడ, 8 మగ మానవులను సృష్టించాలి. వారు భూమి అంతటా వ్యాప్తి చెందుతారు. సరి అయిన సమయంలో వారి పిల్లలు భూమి మీద జనాభాను పెంచుతారు. అలా భూమి మీద ప్రజలంతా ఒక్కటిగా తయారవుతారు. ఎసేన్యా చేతిలో బంగారు పెట్టెను పెట్టి దేవదూత మాయమైంది. ఆవిడ అదృశ్యమవ్వగానే వీళ్లను మింటకాకి స్వాగతం పలికిన ఆర్కేంజల్ మెటాట్రాన్ గదిలో ప్రత్యక్షమయ్యాడు.
పొడుగ్గా కాంతి రూపంలో. మళ్లీ వీళ్ల శరీరాలు బంగారు కాంతిలో చుట్టబడి ఆ దేవదూతతో సహా గాలిలో ఎగిరారు. ఎన్నో నక్షత్రాల గుండా ప్రయాణం సాగింది. కాంతి ఊదా నుండి గులాబీ రంగు మళ్ళీ బంగారు రంగుకు మారింది. వీరి ముందు మళ్ళీ ట్రాన్స్పోర్టర్ ఛాంబర్ కనిపించింది. అందరూ అందులోకి వెళ్లి సిరియస్కు డయల్ చేశారు. గాలిని కోస్తున్నట్లు ఓ శబ్దం, ఓ ప్రకంపన. మరుక్షణం వీళ్ళు సిరియస్లోని ట్రాన్స్పోర్టర్ గదిలో ఉన్నారు. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. బంగారు భరిణను చేతిలో పట్టుకొని గట్టిగా పట్టుకొని ఎసేనియా ముందు నడవగా మిగతా ముగ్గురు అనుసరించారు. భూమి మీద తన ప్రయాణం సులభం కాదని ఎసేనియాకు తెలుసు. అయినా ఆమె వెళ్లడానికే నిర్ణయించుకుంది. ఆత్మ పిలుపును అందుకొని ముందడుగు వెయ్యాలని అనుకుంది. ఇలా నిర్ణయించుకున్నాక నిశ్చింతగా భావించి చాలా త్వరగానే ఎసేనియా ఆమె బృంద సభ్యులోని జన్యుశాస్త్ర నిపుణురాలు కొత్త మానవుని కోసం మొట్టమొదటి నమూనా జన్యు చట్రాన్ని సృష్టి చేశారు. మింటకా నుండి వచ్చాక పని ఎంతో సులభంగా సరళంగా సాగుతున్నట్లు అనిపించింది. ఎసేనియా ఆమె తండ్రి అసీమియస్ ఎక్కువగా కలిసే ఉంటున్నారు. ఎలాగైనా ఇద్దరూ విడిపోక తప్పదని, దారులు వేరని ఇద్దరికీ తెలుసు కదా. కూతురు త్వరలో కనిపించకుండా పోతుందని అసీమియస్కి కాస్త విచారంగా కనిపిస్తున్నాడు. ఎసేనియా స్నేహితురాలు మలిందా భూమికి వెళ్ళింది. ఉదయపు నక్షత్రపు పర్వతాల దగ్గర ఉన్న తన ఇంటికి వెళితే ఒంటరిగా అనిపించింది మలిందా లేకపోవడం వల్ల. చివరికి ఎలోహం ఇచ్చిన బంగారు భరిణను తెరిచే రోజు రానే వచ్చింది. కొత్త సృష్టి యొక్క వర్తులాకారపు కాంతి చట్రాల్లోకి భరిణలోని శక్తి పిరమిడ్ ఆకారంలో నిండడం చూశారు. 10వ శక్తివంతమైన కొత్త కాంతి కిరణాలను శబ్ద ప్రకంపనలో అనుసంధానమై అక్కడ తయారుగా ఉన్నదాన్ని పదార్థంలోకి ఉన్నతంగా పురోగమించిన జన్యు సంకేతాలలో కొత్త మానవ సృష్టి కోసం కలిపారు. ఈ కొత్త మానవుని నమూనాతో మొదటి 8 ఆడ 8 మగజీవులను సృష్టి చేసి భూమి మీద జీవితం మొదలుపెట్టడం కోసం యవ్వన లక్షణాలన్నిటిలో భూమికి తీసుకువెళ్లాల్సిన వారు జీవితాన్ని యవ్వనంలో మొదలు పెడతారు. బాల్య స్మృతులు ఏమీ ఉండవు. వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది. కానీ స్వచ్ఛంగా శుద్ధతతో జనన మరణ చక్రాలు మొదలు పెడతారు. వారి ఆత్మలు శుద్ధమైన స్వచ్ఛమైన ఎలోహిం. వారు తమతో ఎంతో ఉన్నతమైన ప్రేమతో కూడిన శాంతి నిండిన భగవంతుని శక్తులను భూమికి తెచ్చారు. వర్తులాకారపు కాంతి చట్రాలు ఆకారం దాలుస్తుండగా ఎసేనియా ఆమె బృందం సభ్యులు అక్కడ మానవ రూపం దాల్చడం చూశారు. మొదట ఒకదాని తరువాత ఒకటి లేత నీలపు శరీరాకాలు కనిపించాయి. ఆపై అవయవాలు ఒక్కొక్కటి పుట్టుకు రాసాగాయి. గుండె కొట్టుకోవడం మొదలైంది. ఊపిరితిత్తులు ఆకారం దాల్చాయి. తల, మెడ, వెన్నెముక, రక్త ప్రసరణ వ్యవస్థ రూపుదిద్దుకున్నాయి. ఆ తరువాత కాళ్ళు, చేతులు, మెడ, కండరాలు, కణజాలం, రక్తం అన్నీ తయారయ్యాయి. ప్రతి జీవి స్పందనలతో శక్తితో నిండి ఉంది. వారి శరీరాల ముందు నీలంగా ఉండి గులాబీ రంగులోకి మారి నెమ్మదిగా సిరియన్స్ చూస్తుండగా నిదానంగా లోతుగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారి కళ్ళు చూస్తున్నా ఏమీ తెలియక స్పృహలో లేనట్టుగా ఉన్నారు. ఈ కొత్త మానవులు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. చివరకు వీరు గెలాక్సీలో మాట్లాడే కాంతి భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలోహిం నుండి 3 సభ్యులు ఇదంతా చూడ్డానికి సిరియస్కు వచ్చారు. వారు చూసిన దానితో బాగా సంతృప్తి చెందారు. వారు ఈ కొత్త మానవులతో మాట్లాడారు. వారికి ఎన్నో విషయాలు బోధించారు. ఈ సృష్టి కార్యక్రమం జరుగుతున్న సమయమంతా కూడా ఎసేనియా లైరాలో పరిస్థితుల గురించి, మోస్టీనియా గురించి, నక్షత్ర ద్వారం నిజంగా ఆక్రమణలకు గురైందా, అక్కడి పరిస్థితి ఏమిటి అన్న విషయాలపై వాకబు చేసింది. వాళ్ళు తిరిగి సిరియస్కు వచ్చి మోస్టీనియా అదృశ్యమయ్యాడు, ఎలా, ఎందుకు అన్నది తెలియడం లేదు, నక్షత్ర ద్వారం మీద ఎవ్వరూ దండెత్తలేదు అని చెప్పారు. సిరియస్ సైన్యాధికారి సిరియన్ కౌన్సిల్తోనూ క్రుసియాసస్తోనూ లైరా మామూలుగానే ఉందని చెప్పారు. సిరియన్లు మరో ట్రాన్స్పోర్టర్ లైరాకు పంపాలని నిర్ణయించారు. ఆర్కుటోరియన్స్ కూడా లైరాకు ఒక దళాన్ని పంపారు. విషయాలు తెలుసుకోవడానికి ఆ బృందం ఇంకా అక్కడే ఉంది. అక్కడ విషయాలపై ఒక కన్ను వేసి ఉంచింది ఎసేనియా. చాలా వ్యధకు గురి అయింది. కొత్త మానవుని సృష్టి చేసే పని పూర్తి అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మోస్టీనియా ఏమయ్యాడు అన్నది ఆమెను కలవరపెడుతోంది. తన కొత్త మానవ సృష్టి పూర్తయింది కాబట్టి ఈ విషయాన్ని లైరా కౌన్సిల్లో తాను చెబుతానని ఆమె తన తండ్రిని అడిగింది. లైరాకు వెళ్లడానికి క్రుసియాసస్ను అడిగి ఒప్పించమని చెప్పింది. నిజానికి మోస్టీనియాను వెతకడం కోసమే లైరాకు వెళ్లాలనుకుంది. క్రుసియాసస్ ఎసేనియాకు లైరాకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. ఆమె ఆ తదుపరి రోజే ట్రాన్స్పోర్టర్ గదిలో నిలబడి డయల్ను ఎప్సిలాన్ లైరాకు శృతి చేసింది.
ఈసారి ఆమె ఒంటరిగా వెళుతోంది. ట్రాన్స్పోర్టర్ గది అద్దాల లాంటి గోడల గుండా అసిమియాస్ ఆమెను గమనించడానికి చూసింది. తండ్రి కూతుర్లు ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు నవ్వుకున్నారు. మరు నిమిషం ఆ గదిలోతో ఆమె అదృశ్యమైంది. తిరిగి ఆమె జాగరూక స్థితిలోకి వచ్చేసరికి ఆమె ఎప్సిలాన్ లైరా ట్రాన్స్పోర్టర్ గదిలో ఉంది. ఈసారి స్వాగతం పలకడానికి మోస్టీనియా లేడు. వేరే 2 లైరా కౌన్సిల్ సభ్యులు ఈమెకు స్వాగతం చెప్పడానికి వచ్చారు. వారితో కలిసి ఎసేన్యా ఖనా ద్వారా బ్లూ ఫామ్ హోటల్కి చేరుకుంది. తనకు కేటాయించిన గదికి చేరగానే పక్క మీద వాలిపోయింది. దుఃఖం తన్నుకు వచ్చింది. కాసేపటికి తేరుకొని కుర్చీలో కూర్చుంది, మ్యాజిక్ చైర్లో. ఎంతో ప్రేమశక్తి, కాంతి శక్తి, శాంతి శక్తి ఆమె ఒంటిని చుట్టుముట్టింది. ఆ రాత్రి ఆమె పడుకోబోయే ముందు ఆమె మెడలోని తాళం చెవిని తీసి చేతులతో రుద్దింది. భూమిని వదిలి వచ్చినప్పటి నుండి తాళం చెవి నుండి వినవచ్చే గొంతు మాట్లాడలేదు. ఆల్డిబ్రాన్ నుండి వచ్చిన యువకుడు నేర్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు మంత్రాన్ని కేవలం 3 సార్లు ఉచ్చరించి తాళం చెవి వేడిని శక్తిని అనుభూతి చెందింది. కొన్నిసార్లు కొన్ని మనోచిత్రాలు కదలాడేవి. ఈ తాళం చెవి జ్ఞాన సమాచార భాండాగారం అని ఆ యువకుడు చెప్పాడు. జ్ఞానం లైరాకి అవతల నుండి వస్తున్నదే అయినా ఈ విశ్వమానవ దేవుడి మనస్సు మోస్టీనియా ఎక్కడున్నాడో తెలుసుకోగలదు కదా. మంత్రాన్ని ఎక్కువసార్లు జపించి పరీక్షిద్దామనుకుంది. మంత్రాన్ని 9 సార్లు జపించింది. ఆమె చేతిలోని తాళం చెవి వేడెక్కింది. ఆ ప్రకంపనలు ఒళ్లంతా పాకి 3వ కన్ను దగ్గర స్పందనలు మొదలయ్యాయి. మోస్టీనియా ఎక్కడ ఉన్నాడు అడిగింది ఎసేన్యా. మనసులో ఓ తెరను తొలగించినట్లయి ఒక దృశ్యం కనిపిస్తోంది. మోస్టీనియా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడు కట్టివేయబడి ఉన్నాడు. నోరు కూడా గుడ్డలతో కట్టివేయబడి ఉంది. శరీరం కింద పడిపోయి ఉంది. అతను పడి ఉన్న చోట గోడ లేత ఊదా రంగులో ఉంది. అతని శరీరం క్రింద ఉన్న నేల బూడిద రంగు రాళ్లు డైమండ్ ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. ఎసేన్యాకు ఆ బూడిద రంగు రాళ్ల డైమండ్ డిజైన్లో ఉన్న నేల ఎక్కడో చూసినట్లు గుర్తుకు వచ్చింది. ఎక్కడా అని ఆలోచించింది. వెంటనే గుర్తుకు వచ్చింది, అది మోస్టీనియా సొంత కాటేజీయే. ఎట్సాస్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ హిల్స్ మీద ఉంది. లైరాలో మోస్టీనియాతో చివరి రోజు రాత్రి అక్కడే గడిపింది. వెంటనే అక్కడికి బయలుదేరాలనుకుంది ఎసేన్యా. కానీ బాగా ఆలోచించి ముందడుగు వేయాలి అనుకుంది. మోస్టీనియాను అలా ఎవరైనా కట్టిపడేసి ఉంటే అతడిని ఎవరైనా కాపలా కాస్తుండాలి కదా. ముందు వాళ్ళెవరు, ఎందుకు కట్టిపడవేశారు అన్నది తెలుసుకోవాలి. చాలాసేపు ఎసేన్యా ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత లేచి వర్తులాకారపు కాంతిమెట్ల గుండా కిందికి దిగి వచ్చింది. రిసెప్షన్ డ్యూటీలో ఉన్న అమ్మాయి తనకు ఒక చిన్న వాహనం కావాలని అడిగింది. మోస్టీనియా ఆమెను తన కాటేజ్కు తీసుకువెళ్ళడానికి ఉపయోగించిన వాహనం లాంటిది కావాలి. నేను లైరన్ కౌన్సిల్లో ప్రసంగించడానికి నాకు ఇంకా 2 రోజుల టైం ఉంది. అందుకే నేను బయట తిరిగి రావాలని, ముఖ్యంగా నక్షత్ర ద్వారం వైపు వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. చాలా అందంగా ఉంటుందట కదా అని చెప్పి ఆ రిసెప్షన్ యువతికేసి అమాయకంగా చూస్తూ, చిన్న రోదసీ నైక కావాలి, ఎక్కడ దొరుకుతుంది? 1 లేదా 2 కూర్చోగలగాలి అందులో అని అడిగింది. ఓ అలాగా, మా అతిథుల కోసం కొన్ని స్పేస్ మొబైల్స్ ఉంటాయి మా దగ్గర. చాలామంది ఖనా ద్వారానే ప్రయాణించాలనుకుంటారు చెప్పిందా యువతి. మీరు సిరియస్లో స్పేస్ మొబైల్ నడిపిన అనుభవం ఉంటే మీకు చాలా సులభంగానే ఉంటుంది. ఈరోజు 2వ డెకాన్లో నేను మీకు ఒక స్పేస్ మొబైల్ను ఏర్పాటు చేయగలను అంది ఆ యువతి. థ్యాంక్స్, అయితే నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. తలాల మధ్య ఉన్న అంతరం నన్ను కాస్త అలసటకు గురి చేస్తోంది అని ఎసేన్యా తన గదికి వెళ్ళి తలాల మధ్య అంతరాన్ని తట్టుకునేందుకు కొన్ని శ్వాస ప్రక్రియలు చేయసాగింది. వీటిని రోజూ సాధన చేయాలి అనుకుంది. నిద్రపోవడానికి ముందు మనసులో మోస్టీనియాను ఎలా విడిపించాలి అన్నది నిర్ణయించుకుంది. మోస్టీనియా కాటేజ్ ఎమరాల్డ్ కొండల మధ్య చిన్న కాలువ పక్కన ఉన్న రాతి కట్టడం. అది వరకు అక్కడికి ఎలా వెళ్ళింది గుర్తు చేసుకుంది. తనకు కావలసిన ఆహారం, నీళ్లు, ఓ పదునైన కత్తి, కొన్ని మూలికలతో చేసిన గుళికలు సిద్ధం చేసుకుంది. అవి గాలిలోకి విసరగానే ఎదుటి వ్యక్తులు నీరసపడిపోయి కండరాలు బలహీనపడి కళ్ళు నీళ్లు కారుతూ కదలడానికి మాట్లాడడానికి వీలు కాక కొన్ని గంటల పాటు అలా ఉండిపోతారు. అయితే ఇవి మరీ ప్రమాదకరమైనవి కావు. వీటిని సిరియన్స్ గ్యాలక్స్ దండయాత్రల సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని సిరియస్ నుండి ఎసేన్యా తెచ్చుకుంది. ఈ గుళికలను, కత్తిని ఓ చిన్న సంచిలో పెట్టుకుని నడుముకు కట్టుకుంది. ఆహారం, నీళ్లు మరో చిన్న బ్యాగులో పెట్టుకుంది. అంతా సిద్ధం చేసుకుని కాసేపు పడుకుంది. ఆ తరువాత లేచి స్నానం చేసి లైరా స్త్రీల వలె దుస్తులు ధరించి జుట్టును కూడా తల చుట్టూ కట్టుకుంది. ఆ తరువాత నింపాదిగా కూర్చుంది. చేతుల్లో తాళం చెవిని పెట్టుకొని వంటారాలో నేర్పించబడ్డ మంత్రాన్ని జపించింది. మయాస్మియా యానోనియా యాషింటే. దీన్ని 9 సార్లు జపించింది. వెంటనే తాళం చెవి వేడెక్కి ప్రకంపనలు వెదజల్లడం మొదలుపెట్టింది. వెచ్చదనం ఒళ్లంతా పాకింది.
రెండు కనుబొమ్మల మధ్య ప్రకంపనాలు తీవ్రమయ్యాయి. మోస్టీనియా ఎక్కడ ఉన్నాడు అడిగింది తాళం చెవిని. మళ్ళీ ఆ కాటేజ్ నేల మీద అతన్ని చూసింది ఎసేనియా. మరొక మనిషి టేబుల్ దగ్గర కూర్చొని ఉండడం చూసింది. అతడెవరో తెలియడం లేదు. ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. చాలా సన్నగా పొడుగ్గా ఉండి నల్లటి దుస్తులు వేసుకున్నాడు. తెరచి ఉంచిన పుస్తకంలో ఏదో వ్రాస్తున్నాడు. దృశ్యం అదృశ్యమైంది. వెంటనే లేచి క్రిందికి దిగి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది. మీకు వాహనం సిద్ధంగా ఉంది ఎసేనియా అంది ఆ యువతి. అన్నట్లు మీకోసం ఒక వ్యక్తి వచ్చి వెళ్లారు. అతడు లైరా కౌన్సిల్ నుంచి అట. మీరు పడుకున్నారని, కాసేపయ్యాక బయటికి నక్షత్ర ద్వారం వైపు వెళ్తారని చెప్పాను అంది ఆ యువతి. పర్వాలేదు, అతడు మళ్ళీ వస్తాడులే. అతనికి తన పేరేమైనా చెప్పాడా అడిగింది ఎసేనియా. చెప్పలేదు. సన్నగా పొడవుగా ఉండి నల్లటి దుస్తులు వేసుకున్నాడు అంది ఆ యువతి. ఒక్క క్షణం గుండె ఆగింది ఎసేనియాకు. తమాయించుకుని తన కోసం ఏర్పాట్లైన రవాణా నౌక వైపు వెళ్ళింది. వెంటనే ఆలస్యం చేయక అందులో ఎక్కి కూర్చొని స్టార్ట్ చేసింది. హోటల్కి దగ్గరే ఉన్న గులాబీ రంగు పగోడా దగ్గర వాహనాన్ని నిలిపి హోటల్ వెనుక వైపు నుండి తన గదిలోకి వెళ్ళింది. తన వస్తువులన్నీ గబగబా సర్దుకుంది. గదికి తాళం వేసింది. ఆమె ఇక ఆ గదికి రాకపోవచ్చు. గబగబా మెట్లు దిగి వెనుక తలుపుకుండా బయటకు వచ్చి రవాణా నౌకలో పైకి ఎగిరింది. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ చాప్టర్లో చెప్పినట్లు పత్రిజీ కూడా ఎప్పుడు చెప్తారు కదా, మన ఎర్త్ భూమి ఒకటే ప్లానెట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన గెలాక్సీ ఒకటే కాదు, మన యూనివర్స్ ఒకటే కాదు. దేర్ ఆర్ ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఎంతో ఎవల్యూషన్ ఉంది. ఇది ఒకటే మన లైఫ్ ఇక్కడే ఆగిపోదు. ఎవల్యూషన్ ఎవ్రీవేర్, అంటే ఇంకా అసలు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you all.